10వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. పార్థ, పురోహితులందరిలో ప్రధానుడైన దేవగురు వగు బృహస్పతిని నేనే, సేనాపతుల్లో కుమారస్వామిని నేనే, సరస్సుల్లో సముద్రము నేనే, మహర్షీణాం భృగురహం గిరామస్మేకమక్షరం, యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షుల్లో భృగు మహర్షియు, శబ్దముల్లో పరబ్రహ్మస్వరూపమగు ప్రణవమును నేనే, యజ్ఞముల్లో జపయజ్ఞమును, స్థిరమగు వాటిలో హిమాలయమును నేనే. భృగు మహర్షి బ్రహ్మహృదయము నుండి పుట్టినవాడు. ఇతనిని దేవతలందరూ త్రిమూర్తుల్లో మోక్షప్రదాత ఎవరో తెలుసుకొనుటకై తమ ప్రతినిధిగా పంపిరి. జపయజ్ఞము ఇతర పరికరములను అపేక్షించదు. సర్వదా మరొకరికి తెలియకుండా దేశకాల పరిస్థితులను ప్రమేయము లేక అనుష్ఠింప వీలగునది. శీఘ్రముగా చిత్తశుద్ధి నొసంగునది. దేవకిరియందు మేరువును, నగాధిరాజగు హిమాలయమును కూడా భగవద్విభూతులే. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః, గంధర్వాణాం చిత్రరథః, సిద్ధానాం కపిలో మునిః. వృక్షములలో అశ్వత్థ వృక్షమును, దేవర్షుల్లో నారదుడును, గంధర్వములలో చిత్రరథుడును, సిద్ధులలో కపిల మహర్షియును నా విభూతులే. అశ్వత్థ వృక్షమునందు సమస్త ఔషధముల అధిష్టాన దేవతలను గలరని వేద ప్రమాణము. నారదుడు బ్రహ్మమానస పుత్రుడు, విష్ణు భక్తాగ్రేసుడు. కపిల మహర్షి సాంఖ్యదర్శన ప్రవక్త, విష్ణుమూర్తి అవతారమని ప్రసిద్ధి. ఉచ్ఛ్రైశ్రవణభస్రవసమస్వానాం విద్ధి మామమృతోద్భవం, ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. గుర్రములలో అమృతముతో కూడిన పాలసముద్రము నుండి పుట్టిన ఉచ్ఛ్రైశ్రవణమును, ఏనుగులలో ఐరావతమును, నరులలో రాజును నా విభూతులుగా నిరుంగుము. పాలసముద్రమును మధించిన ఉచ్ఛ్రైశ్రవ అను గుర్రమును, ఐరావతమును ఏనుగును అమృతమునకు పూర్వము వెలువడినవి. వానిని దేవేంద్రుడు స్వీకరించెను. నా విష్ణు పృథివీ వీపతి అను నార్యోక్తి ప్రకారము రాజు విష్ణుస్వరూపుడు. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుకు, ప్రజనస్సాస్మి మకందర్పః సర్పానామస్మి వాసుకిః. ఆయుధములలో వజ్రాయుధమును, ఆవులలో కామధేనువును, సంతానోత్పత్తులలో మన్మధుడను, సర్పములలో నాగరాజును, వాసుకియును నేనే. పిడుగులు వర్షించు దేవేంద్రుని వజ్రాయుధమును దధీచి మహర్షి వెన్నుముక నుండి తయారైనది. కామధేనువు గోమాత ఎల్ల కోరికలను నెరవేర్చున్నది. మన్మధుని ప్రభావం వలననే సంతానోత్పత్తి కలుగును. వాసుకి నాగరాజు ఈశ్వరుణ్ణి ఆభరణము. సముద్ర మథనము వేళ మందర పర్వతమునకు కట్టిన కవ్వపుత్రాడు. అనంచాస్మి నాగానాం వరుణో యాదసామహం, పితॄనామర్యమా చాస్మి యమస్సయ్యమమతామహం. నాగుల్లో అనంతుడను, జలదేవతల్లో వరుడను, పితృదేవతల్లో ఆర్యముడును, శాసించువానుల్లో యమధర్మరాజును నేనే. నాగులను పెక్కు తలలను పామును, అనంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క శయ్య. భూభారమును దాల్చువాడు, ముఖ్య పితరుల్లో 7 గురువుల్లో ఆర్యమునుడు పెద్ద. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం, మృగానాం చ మృగే ద్రోహం వైనతేయచ్చ పక్షిణాం. రాక్షసుల్లో భక్తాగ్రేసుడగు ప్రహ్లాదుడును, లెక్కలు చూచువానిలో కాలమును, మృగములలో మృగరాజును అగు సింహమును, పక్షులలో విష్ణువాహనము గరుడును నా విభూతులే.
పవనః పవతామస్మి రామశ్చస్తభృతామహం వృషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ. పావనమనొచ్చు వాటిలో వాయువును, శస్త్రధారుల్లో రాముడును, జలచరములలో మొసలియును, నదులలో గంగయు నా విభూతులే. రామబాణ మఘోమమైనది కావుననే శస్త్రధారుల్లో అతడా అగ్రగ్రేసుడు. త్రిలోక పావనుడయగు గంగా విష్ణుపాదము నుండి పుట్టినది. వైజ్ఞానికులు గంగాజలములు ఎంతకాలముంచినను చెడిపోవనియు వీని యందు రోగక్రిములు జీవింపజాలవనియు రుజువు చేసిరి. హిందువులు గంగను పూజించుటచే సర్వ పాపములను నశించి ముక్తి కలుగునని విశ్వసింతురు. సర్గానామాదిరంతచ్చ మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతామహం. అర్జున, భూత సృష్టుల యొక్క ఆది మధ్యావసాములు నేనే. విద్యలలో ఆధ్యాత్మ విద్యయు వాదించు వారిలో సక్రమవాదమును నేనే. వాదములు 3 రకములు. 1. జల్పము అనగా తన పక్షమును సమర్థించుకొనుట. వితండము అనగా పరపక్షమును ఖండించుట. వాదము అనగా ఉభయపక్షములందను మంచిని గ్రహించి సత్యమును సాధించుట. కావుననే వాదము భగవత్స్వరూపము. అక్షరాణామకారోస్మి ద్వంద్వసమాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతోముఖః. అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే. అనంతమగు కాలమును, సర్వవ్యాపియను, సర్వసృష్టము నేనే. మృత్యుః సర్వహరచ్ఛాహం ఉద్భవచ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. సంహారకులలో సర్వసంహర్తయగు మృత్యువును నేనే. ముందు పుట్టబోవు వాటి ఉత్పత్తియును నేనే. స్త్రీలయందలి కీర్తి, ఐశ్వర్యము, వాక్శతృతి, ధారణాశక్తి, బుద్ధిబలము, ధైర్యము, ఓర్పు నా స్వరూపములే.